హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. డీసీ వాళ్ళు వదిలిపెట్టట్లా. వాళ్ళు అసలు ఈక్వేషన్లో నేరని మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నారబ్బా, మేము ఉన్నాం కదా, మేము కూడా 16 పాయింట్లు తీసుకొని రావచ్చు కదా, టాప్ ఉన్న టీంని కూడా మేము ఓడించగలం, మాలో ఆ సత్తా ఉంది, గమనిస్తున్నారా, గుర్తిస్తున్నారా అనే క్వశ్చన్స్ వేస్తున్నారు. అండ్ అదే జరిగింది. వాళ్ళ సంజు శాంసన్ కీలకమైన దశలో అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత ఇట్ హాస్ బిన్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరైతే విజయం అనేది సాధించారో. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్స్ టేబుల్ పరంగా ఈ యొక్క గెలుపు అనేది ఢిల్లీ క్యాపిటల్స్కి ఎంత మంచి చేసిందో, ఆర్ఆర్కి కాస్త అంతే ఇబ్బంది కూడా గురి చేసిందా అనే డౌట్లు వస్తాయి. బట్ ఆర్ఆర్ అగైన్ 11లో ఓన్లీ 3 ఓడిపోయారు, 8 గెలిచారు. వాళ్ళ దగ్గర ఇంకా 3 గేమ్లు ఉన్నాయి. ఇంకొక గేమ్ గెలిచినా కూడా వాళ్ళకి టాప్ రెండో స్పాట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి అంత వరి అవ్వక్కర్లా. డీసీ దే హావ్ డన్ దెమ్సెల్వ్స్ అ వరల్డ్ ఆఫ్ గుడ్. ఎందుకు అంటే కనుక మిగిలిన 2 మ్యాచ్లు కనుక వాళ్ళు గెలిచారే అంటే 16 పాయింట్కి వెళ్తారు. 16 పాయింట్లకు వెళ్ళారంటే అందులో ఒక టీంని బయటకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. 16 పాయింట్లు వెళ్ళే ప్రక్రియలో వాళ్ళ నెట్ రన్ రేట్ ఒకటే కొంచెం ఆ నెగిటివ్ జోన్లో ఉంది. దాన్ని ఎలాగైనా సరే పాజిటివ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బట్ ఫర్ దెమ్ విన్నింగ్ ఈజ్ ది ఓన్లీ ప్రయారిటీ. ఇవాళ టాస్ దగ్గర కూడా రిషబ్ పంత్ చెప్పింది ఏంటి అంటే కనుక మాకు కొన్ని ఫోర్స్డ్ ఇంక్లూజన్స్ ఉన్నాయి, కొన్ని ఫోర్స్డ్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడి ఇంజరీస్ అవి ఇవి వచ్చాయని అది ఢిల్లీ క్యాపిటల్స్ని ఈ సీజన్ అంతా కూడా ఇబ్బంది పెట్టింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళని. సరే, ఎప్పుడైతే బ్యాటింగ్కి దిగారో ఫ్రేజర్ మెక్కాగ్ వెంట్ బర్సెక్. కొట్టుడు, ఎక్కడ ఎవరు ఏ బాల్ వేసినా కొట్టాడు. ఆవేష్ ఖాన్ చాలా శ్రద్ధగా కొట్టాడు. అలా కొడుతున్నప్పుడు ఎవరికేం అర్థం కాల. అన్ని 4లు కొట్టడం ఏంటి, 7 4లు కొట్టడం ఏంటి, ఆ 6లు కొట్టడం ఏంటి, పవర్ ప్లేలో ఆ స్కోర్ ఏంటి, అవతల ఏ బౌలర్ ఉన్నాడో చూసుకోకుండా ఆడేంటి. బోల్టా ఓకే, గాన్ కేస్. ఆవేష్ ఖాన్ గాన్ కేస్, ఎవడొచ్చినా గాన్ కేస్ తగ్గేదే లేదని ఆడేస్తున్నాడు. నో బౌలర్ హ్యాస్ బీన్ స్పేర్డ్. అలా ఆడుతున్నప్పుడు అశ్విన్ వచ్చి ఫుల్ టాస్ బాల్ వేసాడు స్టంపుల మీదకి. అది యాక్చువల్గా ఫుల్ టాస్ వస్తుందని గ్రహించలా. ఫుల్ టాస్ ఎందుకు ఎత్తాళ్ళే అశ్విన్ అనుకుని ఉంటాడు. ఎక్స్ట్రా కవర్ నుంచి కొట్టబోయాడు, క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక్కడ అశ్విన్ ఒక మాట చెప్పాడు వీరేంద్ర సెహ్వాగ్ గురించి. సెహ్వాగ్ కూడా ఇలాగే ఆడేవాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, వాయించి వదిలిపెట్టేవాడు, బాధేసేవాడు, స్పిన్నర్లను అసలు బౌలర్లే కాదంటూ మాట్లాడేవాడు సెహ్వాగ్. అలాంటి సెహ్వాగ్ నేను అవుట్ చేయడానికి ఏం చేశాను, రబ్బిష్ బాల్స్ వేసా. అలాంటి బాల్స్ నేను ఎక్స్పెక్ట్ చేయడు. రబ్బిష్ బాల్స్ వేసి ఇదేం బాల్ అనే లోపల షార్ట్ సెలెక్షన్లో చిన్న డైలమా అనేది వస్తుంది. దానివల్ల పర్ఫెక్ట్ కనెక్షన్ కాదు, అవుట్ అవుతాడని అలాగే అవుట్ అయ్యాడు. యాక్చువల్గా ఢిల్లీ క్యాపిటల్స్ 250 కొట్టాల్సిన టీం, వాటిని 3 సార్లు బ్రేక్ వేసింది అశ్వినే బ్రేక్ వేసాడు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ అభిషేక్ పోరెల్ వికెట్ తీసి అక్కడ మళ్ళీ స్కోరింగ్ రేట్ మీద బ్రేక్ వేసింది కూడా అశ్వినే. ఆ తర్వాత ఫ్రేజర్ మెక్కాగ్ వికెట్ పడింది. అక్కడ తర్వాత షై హోప్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో తగిలి రన్అట్ అయిపోయాడు అక్కడ. అండ్ దెన్ ఎట్లా ఏంటన్నప్పుడు అక్షర్ పటేల్ వచ్చాడు. ఆ ఫేజ్లో ది యాక్చువల్లీ గాట్ అ లిటిల్ స్లో. కొన్ని డాట్ బాల్స్ పడడం వచ్చాయి, బౌండరీలు వచ్చాయి, కొన్ని డాట్ బాల్స్ పడ్డాయి. ఫస్ట్ 6 ఓవర్స్ ఎలాగైతే 78 కొట్టారో, నెక్స్ట్ 9 ఓవర్స్లో కూడా వాళ్ళు 78 కొట్టారు. సో విచ్ మీన్స్ ఓకే, ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ వచ్చే అంత కొట్టడం కష్టం అవుతుందన్న మాట కరెక్ట్గానే ఉన్నా. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సలరేట్. ఆ మధ్య పీరియడ్లో కొంచెం డాట్ బాల్స్ రావడం, అప్పటికే అభిషేక్ పోరెల్ బాగా ట్రై చేయడం, కొట్టడం అంతా కనిపించింది. అక్షర్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ వచ్చిన ఈ టుక్ సమ్ డాట్ బాల్స్, ఒక 6 కొట్టాడు కాదనట్లేదు కానీ ఈ టుక్ సమ్ డాట్ బాల్స్. సో అటువంటి పరిస్థితుల్లో దే గాట్ అ లిటిల్ స్లో. రిషబ్ పంత్ చహల్ అవుట్ చేశాడు. రిషబ్ పంత్ ఏంటంటే ఈ పడిపోయి ఇన్సైడ్ ద లైన్ వచ్చి ఆ ఫైన్ లెగ్ నుంచి 6లు కొట్టడం తనకు బాగా ఇష్టం. బట్ అది ఫాస్ట్ బౌలర్ల మీద ఎగ్జిక్యూషన్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బాల్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఆ షార్ట్ ఆడితే బాల్ విల్ గో ఫైన్. స్పిన్నర్లది ఏంటంటే అంత పేస్ అనేది ఉండదు, అండ్ ఈ పిచ్ కాస్త ఆగి వస్తుంది, కొంచెం గ్రిప్ అయి వస్తుంది. సో ఫైన్ లెగ్ మీద వెళ్ళాల్సింది స్ట్రైట్గా డీప్ స్కోర్ లెగ్ చేతిలోకి పోయింది. రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత ఎట్లా అనుకుంటున్న టైంలో స్టబ్స్ కొంచెం స్లోగా ఆడాడు. అది కూడా కాంట్రిబ్యూటెడ్. ఈ 15 ఓవర్స్లో ఏందబ్బా ఇది ఇట్లా జరుగుతుంది అనే దాంట్లో స్టబ్స్ స్లోగా ఆడటము కాంట్రిబ్యూటెడ్. సో ఎట్లా వీళ్ళు ఎప్పుడు కొట్టబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో దెన్ ఒక ఎక్స్ప్లోజన్ అనేది వచ్చింది. అది ఒక భయంకరమైన ఎక్స్ప్లోజన్ లాగా తయారైపోయింది. కొట్టుడే ఇంకా తగ్గేదే లేకుండా ఆడేశారు. సో దాంతో లాస్ట్ 3 ఓవర్స్ 50 దాకా పరుగులు కొట్టారు. రాసిక్ దగ్గర నుంచి, కుల్దీప్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో బౌండరీలు వచ్చాయి. సో దాట్ హెల్ప్డ్. అలాంటి బౌండరీలు రావడం, లాస్ట్లో ట్రిస్టన్ స్టబ్స్ అలా కొట్టడం, సో ఇవన్నీ కూడా బాగా కరెక్ట్గా వర్కౌట్ అయ్యే వాళ్ళకి. గుల్బదీన్ నాయబ్ వచ్చాడు. గుల్బదీన్ నాయబ్ రావడం కూడా మంచిదే. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్నాం, విల్ దే థింక్ ఆఫ్ హిమ్, లేదా లిజార్డ్ విలియమ్స్ వెళ్తారా, లేదా ఏంటి పరిస్థితి అని. సమ్హౌ అతను ఫోర్స్డ్ ఇంక్లూజనా లేకపోతే ఆలోచించిన ఇంక్లూజనా తెలియదు, కానీ గుల్బదీన్ నాయబ్ వచ్చి కొట్టడం కూడా బాగా హెల్ప్ అయింది. సో 220 దాకా స్కోర్ వెళ్ళింది. ఆ టార్గెట్ అనేది ఆర్ఆర్కి ఇచ్చారు. ఆర్ఆర్కి ఇచ్చినప్పుడు యశస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్ బాగా కొట్టాడు, సెకండ్ బాల్ గట్టి కొడదాం అనుకున్నాడు, బ్యాట్ తిరిగింది, బాల్ లేచింది, మిడ్ ఆఫ్ దగ్గర క్యాచ్ అయ్యింది. సో యశస్వి జైస్వాల్ గాట్ అవుట్.
తర్వాత సంజు శాంసన్ స్టార్టెడ్ గోయింగ్ వెరీ ఫాస్ట్, బాగా ఫాస్ట్గా ఆడడం మొదలుపెట్టాడు. జాస్ బట్లర్ ఆడడం మొదలుపెట్టాడు. జాస్ బట్లర్ ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది. ఇప్పుడు అక్షర్ పటేల్ని పవర్ ప్లేలో ఇంట్రడ్యూస్ చేయడం అండ్ పవర్ ప్లేలో అక్షర్ పటేల్ జాస్ బట్లర్ వికెట్ తీయడం. పవర్ ప్లే బౌలర్గా అక్షర్ పటేల్ హెస్ ఆల్వేస్ బిన్ గుడ్. ఇప్పుడున్న వరల్డ్ T20 స్క్వాడ్లో చూసుకుంటే కనుక చహల్ అండ్ అక్షర్ పటేలే కొంచెం బెటర్ పవర్ ప్లే స్పిన్నర్స్. కానీ చహల్ లాస్ట్ 2 మ్యాచ్లు బాగా రన్లు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా 46-48 దాకా ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో 62 దాకా ఇచ్చాడు. ఈ విల్ సమ్హౌ నీడ్ టు ట్వీక్ హిస్ బౌలింగ్. బట్ అక్షర్ పటేల్ చాలా బాగా వేస్తున్నాడు. బ్యాటింగ్ పరంగానూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బాగా గట్టిగా హెల్ప్ అవుతోంది. జాస్ బట్లర్ వికెట్ పడింది. అండ్ దెన్ సంజు శాంసన్ ఇంకా సరే ఎలాగైనా సరే ఆడాలనుకున్నాడు. రియాన్ పరాగ్ వచ్చాడు. ఆ దశలో రియాన్ పరాగ్ దగ్గర నుంచి కూడా కొన్ని డాట్ బాల్స్ వచ్చాయి. ఓవరాల్గా అతని స్ట్రైక్ రేట్ మీరు చూస్తే కనుక 130-135 దాకా కనిపించి ఉండొచ్చేమో కానీ ఎస్ ప్లేడ్ లాట్ ఆఫ్ డాట్ బాల్స్. కొట్టాడు, బౌండరీలు కొట్టాడు కాదనట్లా, బౌండరీలు కొట్టాడు. బట్ ఆ డాట్ బాల్స్ పడ్డాయి. అంటే ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన డాట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ 10 ఓవర్లోనే ఆడేశారు. వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళు 6లు 4లు కొట్టడం చేసిన ఆ డాట్ బాల్స్ అనేది చాలా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించిందో ఫైనల్ స్కోర్లో తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్కి పరాగ్ కొట్టాడు, మంచి డెలివరీ. అది రాషిక్ దగ్గర నుంచి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ వేసాడు, కొట్టబోయాడు, జస్ట్ టాప్ ఆఫ్ ద బెయిల్ తగిలి అతను అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ ఇంకా శుభం దూబే వచ్చాడు. అప్పుడు శుభం దూబే అతను 4 కొట్టాడు, 6 కొట్టాడు. కుల్దీప్ బౌలింగ్ వేస్తున్నప్పుడు బాల్ స్టంప్కి తగిలింది కాబట్టి అది నో బాల్, అది సింగిల్ తీసుకోవాలి. శాంసన్ ఫ్రీ హిట్ నేను చూసుకుంటాను కొట్టాడు ఫ్రీ హిట్ని 6గా. ఈ వాస్ 41 ఆఫ్ 16. అతను 50కి వెళ్ళేసరికి 11 బాల్స్ పట్టింది, అంటే 55. 11 బాల్స్ పట్టింది అక్కడ మళ్ళీ కొన్ని డాట్ బాల్స్ సంజు శాంసన్ దగ్గర నుంచి కూడా వచ్చాయి, సింగిల్స్ మాత్రమే వచ్చాయి. బట్ మళ్ళీ వాళ్ళు యాక్సలరేట్ చేయడం మొదలుపెట్టారు, చాలా గట్టిగా కొట్టడం మొదలుపెట్టారు. అండ్ ఇక్కడ పరిస్థితులు కాస్త తీవ్రమైన స్థితిలో మారిపోయాయి. ఎందుకు అంటే కనుక ఇషాంత్ శర్మ వచ్చాడు, అతని రన్స్ కొట్టారు. అతను రాషిక్ వచ్చాడు, అతని రన్స్ కొట్టారు. ఓవరాల్గా మీరు చూస్తుంటే 13-14 రన్స్ రిక్వైర్డ్ రేట్ ఉండింది. 13-14 కంఫర్టబుల్గా కొడుతున్నారు. ఎక్కడో అక్కడ ది నీడెడ్ టు బ్రేక్ దిస్. అక్కడ కనుక సంజు శాంసన్ పడకుండా ఉంటే రచ్చ అయిపోయేది, ఆర్ఆర్ గెలిచేసేవాడు. ఎవరు ఇస్తారబ్బా వికెట్? ఖలీల్ అహ్మద్ వచ్చాడు. 4 సింగిల్ డాట్, 4 సింగిల్ 4 వైడ్లు వరుసపెట్టి 4 వైడ్లు వరుసపెట్టి. దెన్ ఆ తర్వాత మళ్ళీ ఓ డాట్ బాల్ పడింది, ఓ సింగిల్ వచ్చింది, కాస్త ఆపుకోగలిగాడు. ముఖేష్ వేసిన డెలివరీలో సంజు శాంసన్ గట్టిగా కొట్టబోయాడు. అక్కడ షేహోప్ దగ్గర నుంచి మంచి క్యాచ్, ఆల్మోస్ట్ బౌండరీని టచ్ అయ్యాడా, టచ్ కాలేదా, ఏంటి పరిస్థితి అన్నట్టుగా తయారైంది. ఆ క్యాచ్ వాజ్ ఎ క్లీన్ క్యాచ్. భూతద్దం పెట్టి కూడా చూడాల్సిన అవసరం కనిపించింది. బట్ ఇట్ లుక్ క్లీన్. పట్టుకున్న వెంటనే షయోబ్ వచ్చి చెప్పాడు, లేదు బాస్ పట్టుకున్నానని. అండ్ ఇట్ లుక్ లైక్ దట్ ఇట్స్ ఎ క్లీన్ క్యాచ్. అండ్ సంజు అవుట్ అయ్యాడు. అదే పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ సంజు అవుట్ అవ్వకుండా ఉంటే మ్యాచ్ అయిపోయింది. సంజు కూడా ఆ విషయం తెలుసు. తర్వాత రోమన్ పౌల్ వచ్చాడు, అతను కొట్టే ప్రయత్నం చేశాడు. బట్ కుల్దీప్ యాదవ్తో బౌలింగ్ మెయిన్ చేయడం, అక్కడ మళ్ళీ వికెట్లు రావడం. రాషిక్ ఇంకొక ఓవర్ వేసాడు, ముఖేష్ 3 ఓవర్లు వేసాడు, బట్ ఖలీల్ వేసాడు. అక్కడ కూడా ఖలీల్ దగ్గర నుంచి కూడా లాస్ట్ సరే ఒక ఓవర్ రన్స్కి వెళ్ళినా కూడా వాజ్ ఏబుల్ టు కంటైన్ వెల్. సంజు వికెట్ పడిన తర్వాత యాక్చువల్గా బ్రేకులు పెట్టడం ఈజీ అయింది రాజస్థాన్ రాయల్స్కి. సో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం. రిషబ్ పంత్ బాగా అద్భుతంగా అక్కడ కూడా చెక్ పెట్టే ప్రయత్నాలు చేశాడు, వర్కౌట్ అయింది. అక్షర్ పటేల్ స్టార్టింగ్లో చెక్ పెట్టాడు, అది వర్కౌట్ అయింది. రాషిక్ ధర్ మీద పెట్టిన నమ్మకం అనేది వృధా అవ్వలేదు. రియాన్ పరాగ్ వికెట్ కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి సరే పర్వాలేదు, ఇంకా ఎక్కువ రన్లు కొట్టాలంటే 15-16 ఇచ్చినా పర్వాలేదు అనే స్థితిలో అతను చాలా స్ట్రాంగ్గా బౌలింగ్ చేయడం, ముఖేష్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావడం, ఇంపార్టెంట్ వికెట్ రావడం, ఇవన్నీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి కలిసి వచ్చాయి. ఇక్కడ ఇరు జట్ల క్యాప్టెన్లు వాళ్ళ క్యాప్టెన్సీ ప్రతిభను కూడా చూపించారు. దీన్ని మనం మెచ్చుకోవాలి. ఎక్కడ అంటే అక్షర్ అండ్ అలాగే అభిషేక్ పరేల్ ఆడుతున్నప్పుడు ఆబ్వియస్ చాయిస్ వాస్ టు గెట్ అశ్విన్. బట్ అశ్విన్ ఆపాడు. దానికి కారణం ఏంటంటే వికెట్లు పడ్డాయి. ఇక్కడ కొన్ని డాట్ బాల్స్ ఆడొచ్చు. వాళ్ళు 12-11 రన్లతో వెళ్ళిపోతున్నారు ఓవర్కి. రియాన్ పరాగ్ని తీసుకొచ్చి అతనే అదే 10-11 ఇచ్చినా పర్వాలేదు, అంతకన్నా తక్కువ ఇస్తే గోల్డ్. అతను వచ్చాడు కదా అని ఆడుతుంటే అవుట్ అవ్వచ్చు. ఈజ్ అ గుడ్ బౌలర్ అని బ్యాక్ చేసి అతను చేత వేయించాడు. ఎందుకంటే ఆవేష్ ఖాన్ వాజ్ గోయింగ్ ఫర్ రన్స్. అక్కడ హిట్ టుక్ దట్ గ్యాంబుల్. ఆ గ్యాంబుల్ తీసుకోవడం బాగా అనిపించింది. సమ్ మైట్ సే అరే అశ్విన్ వచ్చి ఉంటే వికెట్ తీసేవాడు కదా. అశ్విన్ వాజ్ ఒక రకంగా తన్ని చాలా జుడిషియస్గా యూజ్ చేద్దాం అనుకున్నాడు. వచ్చిన ప్రతిసారి అశ్విన్ వికెట్ తీశాడుగా. అతను జుడిషియస్గా వాడి ఇక్కడ 2 ఓవర్లు తీసేసి స్కోరింగ్ రేట్ మీద కాస్త ఇబ్బంది గురి చేద్దాం, కొంచెం స్లోగా వాళ్ళని స్లో చేద్దాం అనే ఆలోచనలో అది వర్కౌట్ కూడా అయింది. రియాన్ పరాగ్ బౌల్డ్ వెల్. సో అది ఇట్స్ అ వెరీ గుడ్ క్యాప్టెన్సీ మూవ్. అండ్ ఇంకొకసారి రియాన్ పరాగ్ యాజ్ అ బౌలర్గా ఎందుకు ఒక యూస్ఫుల్ రిసోర్స్ అనేది కూడా కనిపిస్తుంది. ఆఫ్ స్పిన్నర్గా కెన్ బౌల్ ఆఫ్ స్పిన్. బ్యాటింగ్ పరంగా కొంచెం ఆఫ్ డే అతనికి, బట్ స్టిల్ వాజ్ ఏబుల్ టు గెట్ 6లు 4లు కొట్టగలిగాడు. బట్ స్టిల్ ఇట్ ఇస్ అన్ ఆఫ్ డే. కానీ ఆ బౌలింగ్ 2 ఓవర్లు వేసాడు, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ అ వెరీ
గుడ్ పీస్ ఆఫ్ క్యాప్టెన్సీ. ఎందుకంటే ఆ తర్వాత మీకు సందీప్ శర్మ అది ట్రెంట్ బోల్ట్ ఓవర్లు కొన్ని మిగులుతాయని. అన్ఫార్చునేట్లీ దట్ డిడ్ నాట్ వర్క్అవుట్. లాస్ట్లో ఢిల్లీ కొట్టేసి ట్రిస్టన్ స్టెప్స్ బాగా ఆడాడు, గుర్బదీన్ నేబ్ బాగా ఆడాడు, రాషిక్ వచ్చి కొట్టాడు, ఇవన్నీ కనిపించాయి. బట్ ఐ ఫెల్ట్ అది ఒక బ్రేవ్ మూవ్ అండ్ రైట్ మూవ్ అనిపించింది. అలాగే ఇక్కడ కుల్దీప్ యాదవ్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడంలో రిషబ్ పంత్ హెస్ ఆల్సో బిన్ సక్సెస్ఫుల్. రిషబ్ పంత్కి కుల్దీప్ యాదవ్ని జాగ్రత్తగా వాడుకోవడం ఇస్ అన్ ఆబ్వియస్ థింగ్, ఎందుకంటే ఈజ్ హిస్ బెస్ట్ బౌలర్. కానీ ఆ బెస్ట్ బౌలర్ని కూడా చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవడంలోనే అసలు సిస్సులైన క్యాప్టెన్సీ అనేది ఉంది. ఎందుకంటే కనుక ఆ బెస్ట్గా వేయించేద్దాం వికెట్లు పడితే అలా అనుకోవడం కాదు. అతనికి 4 ఓవర్లే ఉంటాయి. ఆ 4 ఓవర్లు ఎక్కడెక్కడ వేయించాలి, ఏం చేయాలి, స్పిన్నర్ ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు ఆడించకూడదు అనే దాని మీద కూడా ఒక మంచి క్లారిటీ రిషబ్ పంత్ కూడా ఉండేది. అండ్ ముఖేష్ని హెస్ ఆల్వేస్ బీన్ యూజింగ్ వెల్. సో డీసీ గెలవడం, బాగా ఆడడం, రాజస్థాన్ రాయల్స్ 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్, డీసీ వచ్చి లక్నోతో మాట్లాడుతున్నారు, మీరు రేపు గెలవకపోతే మీకు ఉంటుంది చూసుకోండి అన్న ఒక ఛాలెంజ్ విసరడం. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అదే చెప్పడం, మీరు ఓడిపోయినా మీరు కూడా 16 దాకా వెళ్ళగలరు, మేము 16 దాకా వస్తున్నాం, ఏంది పరిస్థితి అని చెప్పేసి అనడం. సో టోర్నమెంట్ అనేది మిడ్ టేబుల్ బ్యాటిల్ వైడ్ ఓపెన్ అయిపోయింది. ఇక మిగిలినదల్లా మా మ్యాచ్లు మేము గెలవాలి. ఇప్పటిదాకా వాళ్ళ ప్రెషర్ వీళ్ళ ప్రెషర్ చూసాం మనం. ఇలా అయితే బాగుండేది, అలా అయితే బాగుండేది అది ఇన్ఫాక్ట్ ఇప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటుంది. దాని ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. బట్ దాన్ని ఇంకా పక్కన పెట్టి మన పని మనం చేయాలి. వీ హ్యావ్ టు ఫినిష్ వెల్ అనే ఒక ఫేజ్లోకి ప్రతి టీం వెళ్తోంది. ఎస్ఆర్హెచ్ లక్నో విల్ హ్యావ్ టు సీ ఆఫ్ థింగ్స్ గో. డీసీ స్టిల్ హ్యాస్ అ రోల్ దేర్, ఒక టీం వెనక్కి పంపించడానికి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ వెరీ గుడ్ మ్యాచ్ చూసాం మనం. అండ్ కొంచెం గ్రిప్ ఉండి కొంచెం స్పిన్ ఉన్న సర్ఫేస్ మీద కూడా ఇరు జట్లు కూడా 200 దాకా కొట్టగలిగారంటే బ్యాట్స్మెన్షిప్ ఎంత బాగా వెళ్ళిందో చూస్తూనే ఎంతవరకు కూడా డిఫెండ్ చేయగలము, ఎంతవరకు స్పిన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందని మరొకసారి కనిపించింది.